అవునులే, మీరందరూ కలిసి ఈ భూమితోటి నా గదిలో కూడా ఏ మైకో ఫిక్స్ చేయాలని చూస్తున్నారని నాకు అర్థమైపోయిందిలే. అసలెందుకు మీరందరు నా పైన నిఘా పెడుతున్నారు? మొన్న చూస్తేనేమో భూమికి అబోర్షన్ అవ్వడానికి కారణం నేనే అని నా మీద అబాండాలు వేశారు. అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. అదంతా నిజం కాకపోయినా నేనే చేశాను అంటూ సాక్ష్యం అసలు ఎక్కడుందో చూపించారా? నేను నిలదీస్తేనేమో మీరందరూ సైలెంట్ గా ఉంటారు. ఆ నిందలేమో నా మీద వేస్తున్నారు. నిన్న చూస్తేనేమో పాపని చంపడానికి ప్రయత్నిస్తున్నాను అని భూమి ఏమో నిందలు వేస్తుంది. ఇప్పుడు చూస్తేనేమో ఇంట్లో వాళ్ళందరి మీద నేను నిఘా పెడుతున్నాను అని చెప్పేసి నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తుంది. అసలు ఇదంతా మీకు న్యాయం అనిపిస్తుందా? అసలు నేను మీకు ఏం అన్యాయం చేశాను? ఎందుకు ఇలా నన్ను రాచి రంపాన పెడుతున్నారు? ఎందుకు నన్ను మానసికంగా బాధకి చిత్రవదకి గురి చేస్తున్నారు? అలేఖ్య, మర్యాదగా నిజం ఒప్పుకో. ఇది నిజంగా నువ్వే చేసావు. లేదు నువ్వే చేసావు. నువ్వే చేసావు. లేదు నువ్వే చేసావు. నేను చెప్తున్నాను కదా, దీన్ని నువ్వే పెట్టావు. చెప్పలేఖ్య, నాకు తెలిసినంత వరకు ఇది నువ్వే పెట్టావు. ఏంటమ్మా గోలా? వదిలేయండి. ఒకవేళ నిజంగానే అలేఖ్య ఆ మైక్ను అక్కడ సెట్ చేసిందనుకో, మనం ఏమైనా కుట్రలు చేస్తున్నావా, కుతంత్రాలు చేస్తున్నావా? ఒకవేళ మైకే పెట్టిందనుకో, దాని గురించి ఎందుకు ఈ చర్చ? మావయ్య గారు, నేను ఈ పని చేయలేదు. దయచేసి మీరు నన్ను అనద్దు. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? అలేఖ్య ఇలా మనకు తెలియకుండా మన మీద నిఘా పెడితే అలా ఎలా లైట్గా తీసుకుంటాం? ఈరోజు హాల్లో పెట్టింది, రేపు బెడ్రూమ్లో పెడుతుంది, ఇంకెక్కడైనా కూడా పెట్టే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఇలాగే లైట్గా తీసుకుంటావా? రాఘవా, నా మీద లేనిపోని అబాండాలు వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోను. అసలు ఆ మైక్ నేనే పెట్టాను అని సాక్ష్యం ఏంటి? సాక్ష్యం కావాలా? ఒక్క నిమిషం, ఇక్కడే ఉంది, సాక్ష్యం చూపిస్తాను. భూమి, ఫోన్ ఇవ్వు. ఎందుకు తీసుకుంటున్నావు? ఫోన్ ఇవ్వలేఖ్య. భూమి, ఫోన్ ఇవ్వు. భూమి, అలేఖ్య, ఫోన్ ఇవ్వు. వదలమంటున్నానా? భూమి, చెప్తే వినవా? భూమి, ముందు ఫోన్ ఇవ్వు. ఆగో. సాక్ష్యం కావాలని అన్నావు కదా, ప్రూవ్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉండు.
హలో హలో చూడండి, అందరూ చూడండి. ఈ మైక్ లో ఏదైతే రికార్డ్ అవుతుందో అదంతా కూడా ఈ ఫోన్లో ఉన్న యాప్లో వినపడుతుంది. చూడు మాధవ్. ఇప్పటి వరకు ఈ మైక్ నా చేతిలో ఉన్నంత మాత్రాన్న ఆ నింద నా మీదకి నెట్టాలని చూసింది. పైగా వాయిస్ పెంచి నాతో వాదిస్తుంది అలేఖ్య. ఇప్పుడు ఈ ఫోన్ నీదే కదా అలేఖ్య. ఈ మైక్ లో ఏం రికార్డ్ అవుతుందో ఆ ఫోన్లో లైవ్ లో వినిపిస్తుంది. ఇప్పుడేమంటావు? నిన్ను ఛీ, నిన్ను తాకాలన్నా నాకు చాలా అసహ్యంగా ఉంది. నువ్వు జీవితంలో ఇక మారవు. తప్పు చేసి కూడా ఇంత ధైర్యంగా ఏ తప్పు చేయలేదని చెప్పుకుంటున్నావు? నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఛా, రా సుహాసిని. ఏమ్మా అలేఖ్య, తప్పు చేసి కూడా చేయలేదంటూ భూమి మీద కోపడుతున్నావంటే నీ ధైర్యాన్ని నేనేమనాలి? ఎందుకమ్మా ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నావు? ఈ ఇంట్లో అలాంటి మైకులు పెట్టి ఎవరి చరిత్రను బయటికి తీయాలనుకుంటున్నావు? అసలు ఏం సాధించాలనుకుంటున్నావు నువ్వు? ఇదా నువ్వు చేసే పని? చిచి, నీతో మాట్లాడడం కూడా అనవసరం. ఎందుకు అలేఖ్య? ఏదైనా ఉంటే క్లియర్ కట్ గా మాట్లాడు. ఇలాంటి తప్పుడు పనులు చేసి నువ్వు దొరికి మళ్ళీ మీరిద్దరూ రాద్ధాంతం చేసి ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయడం కరెక్టేనా?